హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీ 2 వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కావాలంటే మొత్తం ఆయిల్తో అయినా చేయొచ్చు. ఇలా వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేపిన శనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇక్కడ నాకైతే మినపగుళ్ళు అవైలబుల్‌గా లేవు కాబట్టి వేసుకోలేదు. ఇలా పోపు దినుసులు వేసుకున్నాక లో ఫ్లేమ్‌లోనే అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి. అవి కలర్ చేంజ్ అయ్యాక అందులోనే సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఉల్లిపాయ, టమాటో, క్యారెట్, జింజర్ అలాగే కారానికి తగ్గట్లు 2 లేదా 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్. మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇలా వెజిటబుల్స్‌ని యాడ్ చేశాక లో ఫ్లేమ్‌లోనే అవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక టమాటాస్ కూడా సాఫ్ట్‌గా మగ్గినాక ఇప్పుడు అందులో మనం ఎసరు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్లు ఎసరు 3:30 గ్లాసులు తీసుకున్నాను. ఇలా ఎసరు వేశాక అందులోనే మీ రుచికి తగ్గట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఎసరు ఇక్కడ చూపిస్తున్నట్లుగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా మరిగించండి. ఇలా మరిగినాక ఇందులో సూజీ రవ్వని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక చేత్తో రవ్వను పోసుకుంటూ ఇంకో చేత్తో మనం గరిటెతో తిప్పుకుంటూ ఈ రవ్వని మనం యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఈ రవ్వ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఈ ఉప్మా అనేది 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తే ఈ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.